భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రధాన రహదారులపై బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. ప్రజల ప్రాణాలను తీస్తున్న రోడ్ల పరిస్థితి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయని, గుంతలతో నిండిపోయిన రోడ్లపై ప్రజలు ప్రాణాలు తెగించి ప్రయాణం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మణుగూరు పట్టణంలోని ప్రధాన రహదారి పరిస్థితిపై వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత నిరసన చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడే కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేయాలి, రోడ్లు దిద్దండి, ప్రాణాలు కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ చూడని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. మణుగూరు ప్రధాన రహదారులు పెద్ద పెద్ద గుంతలతో నిండిపోయి ప్రమాదాల వలయంగా మారాయని పేర్కొన్నారు. రోడ్లపై ప్రయాణం చేయాలంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఈ గుంతల కారణంగా అనేక ప్రాణాలు బలయ్యాయి అని రేగా కాంతారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించిన ఆయన, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా రహదారుల సమస్యలపై స్పందించడం లేదు, జిల్లాకు మెండుగా నిధులు కేటాయిస్తున్నామని చెప్పినా అవి ఎక్కడ వినియోగమవుతున్నాయి అని ప్రశ్నించారు. అలాగే పినపాక నియోజకవర్గ పరిధిలో ఉన్న సింగరేణి, బీటీపీఎస్, సారపాక ఐటీసీ వంటి పెద్ద పరిశ్రమలు ప్రతి సంవత్సరం భారీగా సీఎస్ఆర్ నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులు ప్రజలకు కనీస వసతుల రూపంలో ఎందుకు కనిపించడం లేదని రేగా కాంతారావు ప్రశ్నించారు. రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ప్రజలు ఇంకా పోరాడాల్సి వస్తోంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ప్రతీక అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వైఫల్య పాలనకు నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణిస్తూ వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, మణుగూరు భద్రాచలం, మణుగూరు పాల్వంచ, మణుగూరు బర్గంపాడు రహదారులను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో స్థానిక నాయకులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, మహిళా విభాగం ప్రతినిధులు, యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. రహదారులపై ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పటికీ ధర్నా శాంతియుతంగా ముగిసింది. ప్రజలందరూ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రహదారులు, హైవేలతో పాటుగా, నేషనల్ హైవేలతో పాటుగా మరి ఈ జిల్లాకు సంబంధించిన గల్లీ నుండి జిల్లా వరకు ఉన్నటువంటి అన్ని రహదారులు ఎక్కడ చూసినా చెత్త చెదారంతో నిండటమే కాకుండా రోడ్లన్నీ కూడా మీటర్ లోతు గుంతలు ఏర్పడి ఆటోలు కూడా బోల్తపడతా ఉన్నటువంటి పరిస్థితి. మన కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ట్యాంకరే బోల్తపడినటువంటి పరిస్థితి. అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మరి మా పినపాక ఎమ్మెల్యే ఇంటి ముందైతే 4-5 ఆడబిడ్డలు సైకిల్ మోటార్ల మీద కింద పడటమే కాకుండా ఒకడు మరణించడం కూడా జరిగింది, ఒక పిల్లగాడు పాపం. మరి ఇంత దారుణమైనటువంటి ఆయన ఇంటి ముందు చనిపోతే కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ఈ జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, 5 ఎమ్మెల్యే ఉన్నారు, ఒకరు సిపిఐ సభ్యులు, మిగతా వాళ్ళు 4 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఒకరు ఈ ఎమ్మెల్యేలు అమాయకులు, అందరు కూడా ఆదివాసీ బిడ్డలు. కానీ ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా మంత్రులు 3 కూడా మరి ఒక దళిత బిడ్డ అయినప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి పేద ప్రజల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన పనిచేయాల్సినటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా 20% తీసుకుంటా ఉన్నాడు. అది సిగ్గుపడాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అట్లాగే 2 అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. మరి ఈ జిల్లా ప్రజానీకం అయ్యో ఇంతమంది యాక్సిడెంట్లతో ఇట్లా ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారే, మనం అక్రమ ఇసుకతోని జేబులు నింపుకుంటా ఉన్నామే, కనీసం ఆ మైనింగ్ ఫండ్ పెట్టి 100 కోట్ల రూపాయలు వచ్చేటువంటి ఈ జిల్లాకు వచ్చేటువంటి నిధులు ఎటుపోతా ఉన్నాయో ఈ 3 మంత్రులు సమాధానం చెప్పాలి అని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉంది. డిఎంఎఫ్టీ నిధులతోని, అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంటు, నవభారత్, కేటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంటు, అట్లాగే మరి బీటీపీ మన ఐటీసీ ఉంది. ఇన్ని కంపెనీల దగ్గర 1000 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి.
సిఎస్ఆర్ నిధులతోని మంత్రి ఒక మాట చెప్తే తెల్లవారేసరికి పనులు మొదలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ జిల్లా సంబంధించి అన్ని జిల్లాల కంటే కూడా మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఎంత ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాడో ఆ రోజు, అట్లాగే ఈ జిల్లా కూడా మరి అటువంటి పరిస్థితి ఉంది. మాట చెప్తే రోడ్లు చక్కగా తయారయ్యేటువంటి పరిస్థితిలో నిధులు ఉన్నప్పటికీ కూడా ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం అడిగేటువంటి పరిస్థితి లేదు. మాకు డౌట్ ఉంది అవి కొడంగల్ పోతా ఉన్నాయి అని చెప్పేసి డౌట్ ఉంది ఆ నిధులు. దీనికి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు బాగు చేయరో రేపటి నుండి మరి భద్రాద్రి పవర్ ప్లాంట్కి పోయేటువంటి మా బొగ్గు ఏదైతే ఉందో ఆ బొగ్గు లారీల్ని పూర్తిగా మేము మరి నిలుపుదల చేస్తా ఉన్నాం. త్వరలో మరి కలెక్టరేట్ కూడా ముట్టడిస్తాం. మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి డిమాండ్ చేసి సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి ఏరి తెచ్చుకుంటే చేతులైతే బాగు చేయి, చేతులైతే బాగు చేయి. స్వచ్ఛమైన రోడ్లను వెంటనే, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి వద్దురా నాయన. ఏరి కోరి తెచ్చుకుంటే చేతనైతే బాగు చేయి, చేతనైతే బాగు చేయి. మరి ఈ రోజు ఉండటం వలన ఇక్కడ ధర్నా కార్యక్రమం